నేనేం చేసుకోవాలి? I said, I'll prove you. I said, I have proven myself, I have proven my commitment. ఆయన 4 గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పాను, అదే 4 గోడల మధ్య ఆ రోజున మనకి బోర్డర్లో ఆపేస్తే అదే కమిట్మెంట్ ఆ రోజు చూపించాను. ఆ రోజున 4 గోడల మధ్య ఆయనతో మాట్లాడా. మీకు తెలుసు, మనకి బాలినేని గారు లాంటి వాళ్ళు తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది. సొంత మనుషులనే వాళ్ళు ఉండేవాళ్ళు, అలాంటప్పుడు బయట వాళ్ళని ఎక్కడ ఉండిస్తారు? ఒక హార్డ్ కోర్. ఈరోజు మన ఆయన జైల్లో వెళ్ళి బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఐజీ హార్డ్ కోర్ వ్యక్తి ఆయన. పర్సనల్ నాకు ఆయన తెలుసు ఒకప్పుడు. ఈరోజు ఇదే వైజాగ్లో మమ్మల్ని ఎలా ఆపారు మీరు చూశారు, చాలామంది గుర్తుండి ఉంటుంది. ప్రభుత్వంలోకి వచ్చి రాగానే నాకు పదవి రాలేదంటే అసలు ఈ ఎలక్షన్లు మీరు అంటే అందరికీ ఇదే అడుగుతున్నాం. మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలే. ఇది అందరికీ అప్లై, ఒక జనసేన కదా, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ బీజేపీతో కూడా అప్లై అవుతుంది. జనసేన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ఏర్పడలా. ఏమి జరుగుండేదని ఒక పాసిబుల్ సినారియోస్ మీరు ఊహించుకోండి. ఏదైనా జరుగుండొచ్చు. ఇండిపెండెంట్గా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు. ఏది అంటే దీనికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో దీన్ని ఆలోచన చేసాం, ముందుకు తీసుకెళ్ళాం. 10 అంటే ఏది మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకుంది కూడా క్యాడర్ కానీ అందరికి కూడా, గెలుపుకి అందరూ ఉంటారు, ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు, అందరూ వదిలేస్తారు. నేను కష్టాల్లో ఓటమిలో నిలబడతాను తప్ప సుఖాలను ఎప్పుడు కనిపించింది, ఎప్పుడు విజయాలు ఎప్పుడు కనిపించింది. విశాఖపట్నం 2018 పోరాట యాత్ర అప్పుడు అబ్బాయి సతీష్ ఇక్కడే ఉన్నాను, శివ శంకర్ గౌడ్ ఉన్నాను. మీకు ఎంత ఇచ్చాను శంకర్ ఆ రోజు? మీకు ఎంత? 13 లక్షలు ఇచ్చాను కదా నీకు బడ్జెట్. నా దగ్గర ఉన్నది 13 లక్షలు. నేను చెప్పాను ముందు కూర్చొని పోరాట యాత్ర చేసేద్దాం, ఎవరు ఏది పెడితే తిందాం అంతే, లేదా రోడ్డు మీద కూర్చొని పడుకుందాం, లేదా 10,000 తీసుకొని ఎక్కడో సత్రాల్లో పడుకుందాం, లేదు రోడ్డు మీద పడుకుందాం. ఇంత పిచ్చితో వచ్చాను. అని ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు తర్వాత ఒకళ్ళు కదిలారు, కొంత డొనేషన్స్ ఇచ్చారు, కొంతమంది జీతాలు. ఒక టీచరు ఒక రోజువారీ శ్రామికుడు 150 రూపాయలు నాకు పంపిస్తాడు, పని చేసి పంపిస్తాడు. ఒక స్కూల్ టీచరు తనకు వచ్చే నెల జీతంలో ఆ పెన్షన్ని కూర్చోబెట్టి ఇలా పంపిస్తాడు. మొన్నటికి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆయన మొత్తం పెన్షన్ డబ్బుని ఆయన నన్ను కలవలేకపోయారంటే అందుకని కూర్చోబెట్టి నాకు పంపించారు. దిస్ ఈజ్ హౌ వీ రన్ ద పార్టీ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ఫండ్స్. మనోహర్ గారు మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్ చేయాలని డబ్బులు లేవు, ఇంకోటి లేవంటే అసలు ఇదివరకు ఏం డబ్బులు ఉన్నాయి? మనం ఇలా హోటల్ కాకపోతే ఇంకో చోట కలుస్తాం, రోడ్డు మీద కలుస్తాం. జనసేనకు ఆఫీస్ అవసరం లేదు, 10 మంది కలిసిన చోట జనసేన ఆఫీస్ అంతే. దీనికి డబ్బులతో పని లేదు అసలు. డబ్బులు, కాఫీలు, టీలు గాజు గ్లాసులు తాగుతాం. గాజు గ్లాసులు లేకపోతే కూర్చొని చేతితో కూర్చొని అందరం ఒకటి కాఫీని అందరం 1/4 చేసుకొని తాగుతాం, ఒకటి చాయ్. సో దీనికి పని లేదు. దీనికి నేను డబ్బుకి సంబంధమే లేదు. పాలిటిక్స్ ఇట్స్ కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీని చూసి మనం చాలా నేర్చుకోవాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ కానీ. ఎందుకంటే అది నేను ఎందుకు అంత ఆశపడినంటే పార్టీ పెట్టినప్పుడు పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకం చెప్తున్నాను. చాలామంది 2018లో వచ్చారు, ఈ పార్టీ రాదని చెప్పి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు. రాదని చెప్పి మళ్ళీ వచ్చారు. నాకు ఫైన్, నాకు అదేం, ఎందుకంటే ఒక అభద్రతా భావం ఉంటుంది. మనకి ఏమవుద్ది పార్టీలో అనేది. నేను ఎందుకు నమ్మాను జనసేన క్రియాశీల కార్యకర్తలను కానీ, జన సైనికుల్ని కానీ, వీర మహిళలు కానీ అంటే, చావు బతుకు నీతోనే అన్న. ఆ పిచ్చి జనసేనలో ఉంది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ కొట్టాను. మీరు ఉన్నారని చెప్పి, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను పోరాటం చేయగలిగాను. లేదా నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఒంటరి పోరాటం చేసి చాలామంది రకరకాలుగా చనిపోయారు పోరాటాలు, నేను అట్లా చనిపోయానేమో. రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. నేనేంటంటే ఈ పోరాటం వెనక ఒక రిజల్ట్ చూపించకపోతే ఒక నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం వచ్చేస్తుందని చెప్పి నా ఉద్దేశం. ఈరోజు ఇంతమంది చైర్మన్స్ ఉన్నారంటే మనకి ఇంకా సరిపోవట్లేదు, అవి సరిపోవట్లేదు అంటే ఇది ఒక అలయన్స్ గవర్నమెంట్. ఇది నాకు వ్యక్తిగతం కొంతమంది ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు, దాన్ని బేస్ చేసుకుని నేను గొడవ పెట్టుకోకూడదు, అది అవివేకం. ఒకసారి మా బ్రదర్కి మేము కొన్ని ఇవ్వాలనుకుంటే కొన్ని ఇవ్వలేము, దాన్ని బేస్ చేసుకొని కూర్చోబెట్టి గొడవలు పెట్టుకోం, దాన్ని బేస్ చేసుకొని కొన్ని బయటికి రాలేము, అలా కుదరదు. అట్లా
ఎందుకంటే మనందరి కమిట్మెంట్ మేము ప్రామిస్ చేసినప్పుడు జనం ఎందుకు ఇవ్వాలి? 164 సీట్స్ ఎందుకు ఇవ్వాలి? ఏ బేసిస్లో 21 ఎంపీస్ 164 సీట్స్? దేనికంటే వాళ్ళు నమ్మారు. వీళ్ళందరూ కూర్చొని ఒక కష్టపడతారు. వాళ్ళు నిజంగా చెప్తాను, ప్రజలకు ఉన్నంత అవగాహన మన కేడర్లో కొంత కొరబడింది, నాయకత్వంలో కొంత కొరబడింది. వాళ్ళు ఇంకా బ్రాడ్ మైండెడ్తో ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీ టైం ఏమని అడుగుతారు, మా బాధ విను, మా కష్టం విను. నా ఉదాహరణకి చాలాసార్లు ఎడ్యుకేషన్ శాఖ గురించి వస్తాయి, వేరే శాఖల గురించి నా దగ్గరికి వస్తుంటే నేనేమింటానంటే, అమ్మ నా శాఖ కాదు కానీ నేను వింటానంటే, అన్న నాకు తెలుసు, మా సమస్య వినన్నా చాలు. మనం వినటానికి కూడా ఓపిక లేదు. మనల్ని ఎవరన్నా ఎందుకు ఆపుతారు చెప్పండి? మన నియోజకవర్గాల్లో మనం పని చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎవరు ఆపగలరు? వాటాలు కావాలంటేనే గొడవలు అవుతాయి తప్ప పని చేయాలనుకుంటే గొడవలు రావు. నేనేం పెట్టుకున్నా, నేను వచ్చింది, నేను నిజంగా నాకు డబ్బులే కావాలంటే మన సినిమాలు ఉన్నాయి, మనం చెప్తా ఉన్నాను. ఐ లీడ్ ఎ వెరీ లగ్జూరియస్ లైఫ్ ఇఫ్ ఐ వుడ్ బీ ఇన్ సినిమా. ఐ కెన్ లీడ్ అన్ ఎక్సలెంట్ లైఫ్. ఎండ పడకుండా నీడ పట్టున నా సన్నిహితో ఒక ఆయన చెప్తూ ఉంటారు, నువ్వు డేట్స్ ఇస్తే మేమే ఒక కథ అనుకొని, నీకు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు, షార్ట్లో పడితే నీకేం దెబ్బ తగిలి కట్టడానికి ఇంకో ఫిజియోథెరపిస్ట్, ఇంతమందిని పెట్టుకొని మేమే కథ ఆలోచించుకొని మేమే కష్టపడి నువ్వు వచ్చి జస్ట్ 4 యాక్టింగ్ చేస్తే చనిపోద్ది, నీ డబ్బులు ఇస్తాం. అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి కూర్చొని రోడ్ల మీద కూర్చుంటా, వాళ్ళతో పడుతూ వీళ్ళతో తిడుతూ, ఏంటి నీకు కర్మ అండి? ఇది నా దేశం అంటే నాకు పిచ్చి అండి, ఇది నా మ్యాడ్నెస్ అండి. నా బాధ ఎక్కడ ఉంటుందంటే, నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ. భారతదేశంతో భారతీయత అని పెంచారు. భారతీయత అని పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ అని చెప్పి, నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ అని చెప్పి అక్కడ తిట్టి, మరి మన దేశం, మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణకు, నేను ఆంధ్ర వాడిని అయిపోయి, ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం, ఈ కులానికి నీకు సంబంధం లేదు, అసలు పిఠాపురం వెళ్తే అసలు మా నేటివే కాదంటున్నాను నన్ను. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతాయి ఈ దేశంలో? సో నాకేనంటే ఇది షార్ట్స్, ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది బేసిక్గా డివిజివ్నెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్. దాని ఏం తప్పు పట్టలేదు, అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే, ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ హౌ డు వి అడ్రస్ ఇట్? నా దగ్గరికి 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఏం చేస్తారు ఏంటి అనేది. నేను ఇట్లా వాక్య చూస్తూ ఉన్నాను, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఇంత చేస్తారు, అవును ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మరి కార్యకర్తలు చెప్తూ ఉంటారు, జన సైనికులు చెప్తూ ఉంటారు, పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ. చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి, నాకు కింద స్థాయి నుంచి పార్టీని నడిపిన రోజుకి కనీసం ఒక 2008 నుంచి ఇప్పుడు కొన్ని లక్షల మందిని కలిసి ఉంటారు ఫేస్ బై 1-on-1. ఒక సీజన్లో కనీసం 10,000 మంది కలిసి మనోహర్ కానీ కూర్చొని రోడ్డు మీద. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం ఎలా వచ్చిందండి? మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చొని బండి ఆపితే చెప్పాను, మాకు ఇది సమస్య, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ బ్రాడ్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ. కానీ ప్రాసెస్లో మనందరం అధికారం ఉన్నంత ఐక్యత, అధికారం ఉన్నంత పోరాట పటిమ అధికారంలోకి వచ్చా కొరవడ్డాయి. అందరూ మెత్తబడిపోయారు, నేను మెత్తబడలేదు. నాకున్నది ఏంటంటే ఐ హావ్ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. పార్టీని ఎలా నడపాలి, పోనీ చేద్దామంటే ఇది కూర్చొని ఒక 100 మంది మేధావులు కూర్చొని కలిపిన పార్టీ కాదు. నా ఆవేదనో, నా కోపమో కింద పడో మీద పడో నలిగి తర్వాత చాలామంది మనోహర్ గారు లాంటి పెద్దలు, మీలాంటి పెద్దలు అందరూ వస్తే ఇప్పుడు ఫామ్ అవుతుంది పార్టీ. ఇప్పుడు నేను ఏం కోరుకున్నానంటే, అధికారం రాకముందు ఉన్నంత బలం అధికారం వచ్చిన తర్వాత ఎవరి కాలం ఇట్లా లూజ్గా అయిపోయాం, వదులుగా ఉన్నారు అందరూ. ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్. పదవి లేకపోతే ఏమేమి చచ్చిపోతామంటే. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చూస్తాను, కొంతమంది బీజేపీలో వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా చేస్తుంటారు. ఒక ఖద్దరు చొక్కా, చేతికో సంచి, వాళ్ళ పని ఏంటంటే పార్టీ కోసం పనిచేయడం అంతా. వాళ్ళు దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే
దాని వింగ్, పొలిటికల్ వింగ్ ఇస్ బీజేపీ. దానికోసం వాళ్ళ నుంచి వచ్చే ఒక వ్యవస్థ. వాళ్ళు చూస్తాం మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము హోటల్స్లో ఏమున్నాం, మాకు ఎవరు ఏ హోటల్స్ ఏమరు, మా కార్యకర్తల ఇళ్ళలో మేము ఉండం. వి టేక్ ఇట్ ఫార్వర్డ్. దే ఆర్ మ్యాడ్లీ కమిటెడ్ అబౌట్ దర్ ఐడియాలజీ. ఐడియాలజీతో ఎంతమంది ఏకీపిస్తారు, ఏకీపించారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం నేర్చుకోవాల్సింది అది. రాగానే ఎలక్షన్ టైంలో హడావుడి నాకేంటంటే ఐఎమ్ వెరీ క్లియర్, దిస్ పార్టీ విల్ గో ఆన్. వెరీ వెరీ క్లియర్. ఎవరు ఎటు వెళ్ళినా కానీ ఈ పార్టీతో ముందుకెళ్తాం. నాకు క్యాడర్ క్షేమం చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే జన సైనికులు వీరమహిళ లేకుండా పార్టీ లేదు. కానీ ఇది పదవులకు సంబంధం లేదు, అది నేను చెప్తున్నాను.